అందరికీ నమస్కారం అండి. ఈరోజు టమాటా పప్పు చేస్తున్నానండి. మామూలుగా అయితే డైరెక్ట్‌గా వండుకుంటే చాలా బాగుండిద్దండి. కాకపోతే టైం లేక కుక్కర్‌లో పెట్టేశానండి. మొన్నే సర్జరీ అయింది కదండీ, నాకు ఆపరేషన్ జరిగింది కదా. ఇంటికొచ్చిన కాడ నుంచి కూడా దగ్గొచ్చి జ్వరం వచ్చిందండి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన కాడ నుంచి. ఇంకా వాయిస్ ఓవర్ కూడా పాప వేస్తుందండి, అందుకని. సరే ఈరోజు రక్షాబంధన్ కదమ్మా, పిల్లలకి హ్యాపీగా కనపడాలి అనే తపన నేను చేస్తాను వంట అనేసి పొద్దున్నే లేచి చేశాను కానీ ఎట్లయినా కొంచెం బాధగానే ఉన్నాయండి కుట్లు. ఏంటో ఒక్కొక్కసారి అలా భగవంతుడు కొన్ని అట్టా బాధలు పెట్టి ఆయనే ఒడ్డెక్కిస్తాడండి. మళ్ళీ ఆయన ఒడ్డెక్కించిన బట్టే ఇంటికి చేరుకున్నానండి. అయినా మీ అందరితో కూడా మాట్లాడాలి అనే ఒక తపనండి. ఇంకా పొద్దున్నే టమాటా పప్పు చేశానండి. అలాగే రసం కూడా పెట్టానండి. పాపం ఇన్ని రోజులు నా కూతురే చేస్తుందండి. నలిగిపోతుంది బిడ్డ అండి. ఇంకా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేనే వండాలి. పిల్లకి కూడా కొంచెం నీరసంగా ఉందండి. పాపాయికి కూడా అలవాటు లేవు ఈ వంటలు ఇవన్నీ. ఇంకా దాంతో ఈరోజు నేనే చేస్తానమ్మా అని చేశాను. నేనే వాయిస్ ఓవర్ ఇస్తానమ్మా అని ఇస్తున్నానన్నమాట. పాప కాలేజీకి వెళ్ళట్లేదండి ఒక వారం రోజులు మట్టి. ఇంకా 4 రోజులు ఆగినాక నేను కోలుకున్నాక పంపిస్తానమ్మా అని చెప్పాను. ఇంకా బాబు ఒక్కడే వెళ్తున్నాడు కాలేజీకి. అలాగే ఇడ్లీలోకి, టిఫిన్లోకి, అన్నంలో కూడా ఉండిద్దిలేని టమాటా చట్నీ కూడా చేశానండి. ఇంకా వాటిని ఇరపలేదండి పచ్చిమిరపకాయలు, టపటపలాడతాయని అందుకే దాంట్లో వేసి మూత పెట్టేసి వేయించుకుంటున్నానండి. అంటే ఓపిక సరిగ్గా బాడీ ఇంకా కోలుకోలేదండి. ఓపిక రావట్లేదన్నమాట. ఎంతైనా పేషెంట్లేనండి. ఇంకా టమాటా ముక్కలు వేసి కొంచెం చింతపండు వేసి కొంచెం గళ్ళుప్పు వేసి మగ్గనిచ్చేసానండి. ఇంకా తర్వాత మొత్తం ఇంకా చల్లార్చిపోయినాక ఇంకా మిక్సీ పట్టేసేసుకుందామండి. టిఫిన్ పప్పు చట్నీ నేను తినకూడదు కదండి, అందుకే ఇట్లా అయితే అన్నంలో కూడా ఉంటుందనేసి చేశాను. చిన్న ఎల్లిపాయ జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసానండి. టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. అయిగోనండి రసం పెట్టాను, పప్పు చేశాను, మళ్ళీ టమాటా చట్నీ చేశాను. ఈ 3 చేశానండి. ఉంటానండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.